ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి పనులు చేయమంటే ఆయన పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ పబ్లిసిటీ స్టంట్స్. అంతకుముందు ఓన్లీ 1వ తారీఖు ₹1 ఖర్చు పెట్టి ఒకరికి పెన్షన్ ఇస్తున్నట్టుగా ఏదైతే ఒక ప్రోగ్రామ్స్ తయారు చేసి అక్కడే టీ పెట్టినట్టుగానో కాఫీ పెట్టినట్టుగానో ఓ షో చేసే కార్యక్రమం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ 1వ తారీఖుది సరిపోవట్లేదని చెప్పి నెలకు 3-4 స్కిట్లు వేస్తున్నారు. జబర్దస్త్ ఈ మధ్య ఎవడ చూడట్లా, చంద్రబాబు నాయుడు స్కిట్సే చూస్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే నవ్వుకోవటానికి కామెడీగా ఉంటున్నాయని. నిన్న వెళ్ళి ఏం స్కిట్స్ చేశాడంటే, యోగాసనాలు చేస్తున్న రామ్దేవ్ బాబాను చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తున్న చంద్రబాబు. సప్పట్లు సప్పట్లు సప్పట్లు. ఇది రామ్దేవ్ బాబాను, యోగా చేస్తున్న రామ్దేవ్ బాబాని ఈయన సప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నాడంట. మీ దుంపల్లాగా ఎంత ఇదేం కామెడీ నాయన. 2, పల్నాడు జిల్లా లింగంగుంట్లలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి జావ తాగుతున్న చంద్రబాబు నాయుడు. రాగి జావ. ఈ పిల్లలకి రాగి జావ ఉండాలని గోరుముద్ద అనేటటువంటి స్కీమ్లో భాగంగా 2023వ సంవత్సరంలో 44,392 స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2023 మార్చిలో ఇది స్టార్ట్ చేశారు. పిల్లలకి రాగి జావ ఉండాలని. ఈయన అంతకుముందు చాలాసార్లు ముఖ్యమంత్రి చేశాడు, 3 సార్లు. ఈయనకి తెలియదు పిల్లలకి రాగి జావ పెట్టాలని. కానీ ఈరోజు చూడండి, రాగి జావ తాగుతున్న చంద్రబాబు పిల్లలతో కలిసి. స్కిట్ మామూలు స్కిట్ కాదు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ప్రకృతి వ్యవసాయ విధానంలో శనగ నూనె ఉత్పత్తి చేస్తున్న గానుగ చెక్కపై కూర్చున్న సీఎం చంద్రబాబు. కూరగాయలను కొనుగోలు చేస్తూ తన సతీమణి భువనేశ్వర్తో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. ఈ స్కిట్లను నిన్న ఒకరోజే. బొప్పాయి తోటను పరిశీలించి బొప్పాయి పండును రుచి చూసిన సీఎం చంద్రబాబు. ఎన్నో ఒకరోజే 5 స్కిట్లు నిన్న మామూలుగా కాదు. జబర్దస్త్లో కూడా ఇన్ని స్కిట్లు లేరు ఒకరోజు. నిన్న 5 స్కిట్లు వేశాడు. ఇంతకు ముందు వేసిన స్కిట్లని మనం ఒకసారి చూద్దాం. ఏం చేస్తాడు? జీడీ నెల్లూరు బీసీ కాలనీలో వాసుకి పెన్షన్లు ఇస్తూ నా జీవితం ధన్యమైంది, మీకు 4,000 ఇవ్వటం వల్ల అన్న చంద్రబాబు. ముందే మైకి పెట్టుంటారు, ఇలాంటి మైక్ కనపడకుండా వాసుకు ముందే మైకి పెట్టుంటారు అక్కడ. పల్నాడు జిల్లాలో ఏడుకొండల ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టి కాఫీ బాగుందా అని అడిగిన బాగుంది అన్నారు వాళ్ళు చంద్రబాబు. పొన్నెకల్లిలోని నవీన్ ఇంటికి వెళ్ళి చిన్నారికి అల్పాహారం తినిపిస్తూ ఫోటో షూట్ చేసిన చంద్రబాబు. బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపుకు వెళ్లి బైక్ రిపేర్ చేస్తున్నట్లు ఫోటో షూట్ చేసిన చంద్రబాబు. బడ్డీ కొట్టుకు వెళ్లి బుడ్డా చిన్నమ్మాయితో ముచ్చటిస్తూ రసగుల్లలు బాగున్నాయన్న చంద్రబాబు. గొర్రెల కాపరి శివయ్య దగ్గరికి వెళ్లి గొర్రె పిల్లను ఎత్తుకొని ఫోటోలు దిగిన చంద్రబాబు. పశుపోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరికి వెళ్లి పశువులకు పచ్చగడ్డి వేసి దానా మిశ్రమాన్ని గట్టిగా తిప్పిన చంద్రబాబు. మైక్ కామన్ గా ఉంటుందండి అన్నిట్లో. నాయి బ్రాహ్మణుడు బత్తుల జగన్నాథం కటింగ్ షాపుకు వెళ్లి కటింగ్ చైర్ లో కూర్చొని ఫోటో షూట్ చేసిన చంద్రబాబు. కుమ్మరి కుటుంబం వద్దకు వెళ్లి కుమ్మరి చక్రం తిప్పుతూ ఫోటోలు దిగిన చంద్రబాబు. రోడ్ల మీద చెత్తబండ్లను ఆపినట్లు ఆపి ఫోటో షూట్ చేసిన చంద్రబాబు. మత్స్యకారుడు ఇంటికి వెళ్లి పొయ్యి వెలిగించకుండానే చేపల కూర వండినటువంటి చంద్రబాబు నాయుడు. ఏదైతే తునిలో సింహాచలం ఇంటికి వెళ్ళి తాటి ఆకులు తాగకుండానే తాగినట్టు కలరింగ్ ఇచ్చిన చంద్రబాబు. ఆటో ఎక్కి ఆటో బాగుందని ఫోటోలు దిగిన చంద్రబాబు. అదే విధంగా చూస్తే మన భీమవరంలోని పొలంలో సెట్టింగ్ వేసి మరి జగన్ గారి మీద అక్కడ బురదజల్లే ప్రయత్నం చేసి ఫోటోలు దిగిన చంద్రబాబు. ఈ కొన్నేనండి బాబు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అంటే 3.5 లక్షల కోట్లు 2 సంవత్సరాలు అప్పులు చేసి జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటున్నాడు. కొద్దిగన్నా సిగ్గుండాలయ్యా. ఇదా ముఖ్యమంత్రులు చేసే ఈ ఓవర్ యాక్షనా, ఈ అతే? ప్రజాధనాన్ని ఇలా ఎలా ఖర్చు పెడతా ఎలా ఫోటో షూట్లు చేసుకుంటున్నారో ఒకసారి చూడండి. ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నా.